రాష్ట్రంలోనే బీసీ సీఎం కావాలంటే ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎప్పటి నుంచో మంచి రిలేషన్ ఉందన్నారు. ఈ నెల 23 నుంచి మళ్లీ పాదయాత్ర ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపు తమదే అన్నారు. బీసీ కోటాపై తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన పని లేదన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అన్నారు పీసీసీ చీఫ్. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల ప్రకారం బీసీ సీఎం కావాలంటే అది హస్తం పార్టీతోనే అవుతుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇతర ఏ పార్టీలోనూ అది సాధ్యం కాదన్నారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి మాట్లాడడంలో తప్పులేదన్నారు. తమ ప్రభుత్వంపై విశ్వాసం పెంచేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ కు తనకు మధ్య విభేదాలున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ కు తనకు మధ్య మంచి రిలేషన్ ఉండడంతోనే రిజర్వేషన్లపై పట్టు విడవకుండా పోరాడుతున్నామన్నారు పీసీసీ చీఫ్. సీఎం రేవంత్ రెడ్డి గతంలో వేరు ఇప్పుడు వేరన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు ఆయన చాలా మారారని గాంధీభవన్ చిట్చాట్లో తెలిపారు మహేష్ కుమార్. ఈ నెల 23 తర్వాత మళ్లీ జనహిత పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ పాదయాత్రను పీసీసీ చీఫ్ హోదాలో తానే చేపట్టానన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో సహకరించారన్నారు. మొదట బస్సు యాత్ర చేయాలనుకున్నాం, ఆ తర్వాత పాదయాత్రగా మార్చామన్నారు. పాదయాత్రలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు మధ్యలో జాయిన్ అవుతారన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కమిట్మెంట్ ను ఎవ్వరూ శంకించాల్సిన అవసరం లేదని అన్నారు మహేష్ కుమార్. యూపీలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్స్ పై కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు మహేష్ కుమార్. జంతర్ మంతర్ ధర్నాకు షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ 12 గంటలకు రావాల్సి ఉండగా రాంచీ పర్యటన లేట్ అవడంతో రాలేకపోయారని తెలిపారు. బీసీ రిజర్వేషన్స్ పై ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారన్నారు. బీజేపీ నేతల మౌనం బీసీలకు నష్టమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందన్నారు పీసీసీ చీఫ్. ఈడీ, సీబీఐ కేసులన్నీ ప్రతిపక్షాలపైనే పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక వ్యక్తికి 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని, బీహార్లో ఓట్ల సవరణ పేరుతో పెద్ద మోసం జరుగుతోందని, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. 4-5 రోజుల్లో పీఏసీ సమావేశం ఉంటుందని, పీఏసీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందన్నారు. ఆ స్థానంలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. నామినేటెడ్ పదవులపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తమదే విజయమన్నారు. ప్రభుత్వ స్కీమ్లే తమను గెలిపిస్తాయన్నారు పీసీసీ చీఫ్. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్.